మెరిసేదంతా బంగారం కాదు, తెల్లనివన్నీ పాలు కాదు. ఇన్ ద సేమ్ వే కొంతమంది కట్టుబడితో కలరింగ్ ఇచ్చి స్వామీజీ అని చాటుకుంటారు. ప్రసంగాలు ప్రవచనాలు దంచేస్తూ మహాగురు అని బిల్డప్ ఇస్తున్నారు. తెర ఉన్నంత కాలం చెలరేగిపోతున్నారు. తెర చిరిగాక సాములోరి అవతారం చాటుమాటు ఎవ్వారం చూస్తే మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుంది. ముసలోడే కానీ చైతన్యానంద లీలలో అన్నీ ఇన్ని కావు. ఇంతకీ ఎవరి కాషాయం మాటన కామలీల సూత్రధారి? వయసు 70, గాడ్మెన్ గా స్తుతిస్తూ సేవలు. అలాంటి గాడ్మెన్ ఆడపిల్లల పట్ల ఎంత కరుణగా ఉండాలి, ఎంత బాధ్యతగా వ్యవహరించాలి, వాళ్లకు ఎలాంటి భవిష్యత్తును అందించాలి. బట్ ఢిల్లీలో ఓ బాబా ఉన్నాడు. ఒంటిపైన కాషాయ వస్త్రాలు, ఒంటి లోపల కామలీలలు. ఈయన వంకర చూపులకు ఎందరో ఆడపిల్లలు నలిగిపోయారు. పైకి చెప్పుకోలేక లోపల మదనపడి ప్రతిరోజు నరకం చూశారు. వంకర చూపుల బాబా ఇతనే. పేరు స్వామి చైతన్యానంద సరస్వతి అలియాస్ పార్థసారథి. ఇప్పుడు ఇతనిపై లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనంగా మారాయి. ఆధ్యాత్మిక ముసుగులో ముసలి గురువు చేసిన దాష్టికాలు ఒక్కొక్కటిగా వెలుగులోకొస్తున్నాయి. స్వామి చైతన్యానంద ఢిల్లీలోని వసంతకుంజ్ ప్రాంతంలో శ్రీ శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్ సంస్థకు డైరెక్టర్గా ఉన్నారు. గత 12 ఏళ్లుగా పీఠంలో ఆడిందే ఆట పాడిందే పాట. బలహీన వర్గాలకు చెందిన వారిని టార్గెట్ చేసి స్కాలర్షిప్ల పేరుతో ఆశ్రమంలో చేర్చుకుంటాడు. అలాంటి పేద విద్యార్థినులు 32 మంది ఉన్నారు. ఈ 32 మందిలో 17 మంది చైతన్యానందపై ఫిర్యాదు చేశారు. అధ్యాపకులు, వార్డెన్లు తమను స్వయంగా చైతన్యానంద దగ్గరకు తీసుకువెళ్లేవారని ఫిర్యాదులో ఆరోపించారు. వార్డెన్ల ద్వారా విద్యార్థుల సమాచారం మొత్తం చైతన్యానందకు వెళ్లేది. ఆ రోజు ఏ స్టూడెంట్ నైతే టార్గెట్ చేస్తాడో ఆ అమ్మాయికి వాట్సాప్ మెసేజ్లతో సంకేతాలు పంపిస్తాడు. ముందుగా కమ్ టు మై రూమ్ అని మెసేజ్ చేస్తాడు, అది కూడా ఒంటరిగా. ఒకవేళ అవతల వైపు నుంచి రిప్లై రాకుంటే టెంప్టింగ్ ఆఫర్ ఇచ్చేవాడు. అబ్రాడ్ తీసుకువెళ్తానని, రూపాయి ఖర్చు లేకుండా ట్రిప్ ఎంజాయ్ చేయొచ్చంటూ ఆశ పెట్టేవాడని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆఫర్లకు లొంగకుంటే బ్లాక్మెయిల్ కి దిగేవాట. చివరిగా పరీక్షల్లో ఫెయిల్ చేస్తారని వేధించేవాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. టోటల్ ఆశ్రమం మొత్తం చైతన్యానంద చేతుల్లోనే ఉంది. స్టాఫ్ అంతా ఈ పెద్ద మనిషి చెప్పు చేతల్లోనే ఉంది. ఇలాంటి సమయంలో ఆ బాలికల పరిస్థితి ఊహించండి. ఏళ్లుగా నరకం చూశారు. రాను రాను చేష్టలు హద్దులు మేరడంతో భరించలేక 17 మంది బాలికలు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడే కాదు, గతంలోనే ఇతనిపై ఎన్నో ఫిర్యాదులు నమోదయ్యాయి. 2009లో మోసం, లైంగిక వేధింపు కేసు నమోదైంది. 2016లో వసంతకుంజ్ ప్రాంతంలో ఓ మహిళ కూడా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని కంప్లైంట్ చేసింది. అంతేకాదు, నకిలీ యూఎన్ నెంబర్ ప్లేట్ కారు వాడినట్లు విచారణలో తేలింది. దాని వెనుక జరిగిన వ్యవహారం వెనుక పోలీసులు కూపీలాగుతున్నారు. లైంగిక ఆరోపణలు రావడంతో పత్తా లేకుండా పోయాడు. పోలీసులు ట్రాక్ చేయగా లొకేషన్ ఆగ్రా సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. లైంగిక ఆరోపణలతో శారదాపీఠం ట్రస్ట్ బోర్డు ఆయన్ను డైరెక్టర్ పదవి నుంచి తప్పించింది. చైతన్యానందతో సంబంధాలు తెంచుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. శారదాపీఠం ఆధ్వర్యంలోనే విద్యా సంస్థ నడుస్తోంది. అలాగే విద్యా సంస్థ బేస్మెంట్ లో ఓ కారును కూడా గుర్తించారు. దానికున్న నెంబర్ ప్లేట్ నకిలీదని తేలింది. ఆధ్యాత్మికత ముసుగులో ఈ దొంగ గురువు లీలలను 17 మంది బాలికలు ధైర్యం చేసి బయటపెట్టారు. అతన్ని పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు బాధిత విద్యార్థినులు. ఎంతో నమ్మకంగా వస్తే ఆశ్రమ మాటన ఇంత దరిద్రంగా వ్యవహరిస్తారా? గురువు ముసుగేసుకున్న ఈ పురుగును మాత్రమే కాదు, అతనికి సహకరించిన అధ్యాపకులు, వార్డెన్ల భరతం కూడా పట్టాలంటున్నారు బాధితులు.